నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. నేను కలకత్తాలో ఉంటాను. ఈరోజు 12వ తారీఖు సార్, జూలై నెల 2025. టైం వచ్చి 1:15 అయింది సార్. ఈరోజు ఒక మంచి కారు తీసుకొచ్చాను. కొనాలా వద్దు అనేది మీ ఇష్టం. నేనైతే పెట్టిన కార్లు మంచి కార్లు పెడుతున్నాను. స్విఫ్ట్ డిజైర్ కొద్దిగా ప్రైస్ హై అని నాకు తెలుసు, బట్ క్వాలిటీ ఫస్ట్ ఓనర్ 67,000 తిరిగిన కార్లు దొరకట్లేదు సార్. డీజిల్ కారు మీకు 3 లక్షలకి నేను అమ్మిన, 3,20,000 కూడా నేను అమ్మిన రోజులు ఉన్నాయి. బట్ డీజిల్ కారు ఎక్కువగా అడుగుతున్నారని, వైట్ కలర్ అడుగుతున్నారని పెట్టాను. అలాగే 2019 హోండా సిటీ ఎస్వి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 38,000 తిరిగిన హోండా సిటీ సార్. నేను ఎక్కడే ఓనర్ అమ్మేసుకున్నారు. సూపర్ కారు, మంచి కార్లు పెడుతున్నాను సార్. 11,000 తిరిగిన సియాజ్ సార్. క్వాలిటీ కారు ఉంటే రేటు కొద్దిగా మీకు ఒక 5% ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ తక్కువగా ఇచ్చేస్తున్నారండి, ఎక్కడ దొరుకుతున్నాయండి, ఈ మాటలు వద్దు సార్. ఎందుకంటే నాకు తెలుసు ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉన్నాయో, ఎక్కడ ఎలాంటి కార్లు అమ్ముతారో నాకు తెలియదా సార్. అంత తెలియకుండా మనం అమ్ముతామా? బండి వెళ్తే గుళ్ళకి గోపురాలకి లాంగ్ జర్నీ వెళ్ళాలి తప్ప ఫ్యామిలీతోటి. కారు కొంటే అస్తమానికి షెడ్కి వెళ్ళకూడదు సార్. కాబట్టి క్వాలిటీ కారు సార్. ఇంజిన్ మీద ఒక స్పానర్ కూడా వేయనటువంటి కార్లు మనం ఇస్తున్నాం. సస్పెన్స్ మీద ఇప్పటి వరకు అసలు క్వాలిటీ ఉన్న సస్పెన్స్, ముఖ్యంగా షోరూంలో చేస్తున్న కార్లు ఇస్తున్నాం సార్. బయట చేయించిన కార్లు 30% రేటు తక్కువగా వస్తాయి సార్. 5 లక్షల కారు 4,25,000కి 4కి వచ్చేస్తాయి బయట చేయించిన కారు. షోరూములో వెళ్ళినప్పుడల్లా 10,000, 20,000, 25,000 ఖర్చు పెట్టి షోరూంలో చేస్తున్నారంటే వాళ్ళు తక్కువ రేటుకి ఎందుకు ఇస్తారు సార్? మనం ఇస్తామా ఆ రేటుకి? మనం ఇవ్వమను. మనం ఇంకా కబుర్లు ఎక్కువ చెప్తాం. ఏమని? సార్ నేను షోరూంలో తప్ప ఎక్కడ చేయించలేదు, ఇక మొన్నే 30,000 చేయించాను. ఇలాంటి మాటలన్నీ మనం చెప్తాం సార్. కాబట్టి దయచేసి మిమ్మల్ని అర్థం చేసుకొని మీరు, నేను పెట్టే కార్లు జెన్యూన్ కార్లు పెడుతున్నాను. ప్రైస్ కూడా జెన్యూన్గానే ఉంటుంది సార్. షోరూములో రిటర్న్ ఇస్తే, అంటే ఎక్స్చేంజ్ ఇస్తే రేటు తక్కువ కడతారు. ఆ రేటుకి మనం ఇస్తున్నాం సార్. మంచి క్వాలిటీ కార్లు 2013, 2012 కూడా షోరూమ్ ట్రాక్ ఏముంటాయి సార్, కానీ షోరూములో చేయించిన కార్లే మనం అమ్ముతున్నాం. మరి అటువంటిప్పుడు ఆ కారు ఎలా ఉంటుంది? టచ్అప్ అంటారా? డోర్ టచ్అప్, బంపర్ల టచ్అప్ ఇవన్నీ జరుగుతాయి సార్. చిన్న చిన్నవన్నీ జరగకుండా ఉండవు 10-15 సంవత్సరాల కార్లకి. కాబట్టి మెకానికల్గా కారు క్వాలిటీ ఉందా లేదా అనేది మీరు కంపేర్ చేసుకోవాలి. క్వాలిటీ కంపేర్ చేయండి. ఓకే సార్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కారు, ఇంతకంటే తక్కువ ఎవరు ఇవ్వలేరు సార్ కారు. అలాంటి కారు తెచ్చాను. ఎందుకు తక్కువ రేటుకి? ఇక్కడ ఒక్కొక్కసారి తక్కువ రేటుకి ఎందుకు వస్తాయో చెప్తున్నాను సార్. ఇది 2015 హోండా సిటీ. ఈ డిసెంబర్ రిజిస్ట్రేషన్. ఒక్క నెల అవుతే 2016 మోడల్ అవుతుంది. బట్ వాళ్ళు 2015లోనే కొనుక్కుని 2015 డిసెంబర్ 7వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సారు. చాలా పెద్ద ఆఫీసర్ అయినా. ఫస్ట్ ఓనర్ కారు 46,000 ఎంతో తిరిగింది సార్. 43,000 చూపిస్తాను. తక్కువ తిరిగిన వెహికల్ సార్. ఇప్పుడే మర్చిపోయాను సార్. ఇప్పుడు చూశాను, మర్చిపోయాను. ఇది 2025 డిసెంబర్కి ట్యాక్స్ అయిపోతుంది. దీనికి ట్యాక్స్ సుమారు ఇక్కడ ఒక 50,000 నుంచి 60,000 మధ్యలో ట్యాక్స్ వస్తుంది. అదే డిసెంబర్లో ఇదే కారు ట్యాక్స్ కడితే ఒక 50,000 ఎక్కువగా అమ్మాలి సార్. ఎందుకంటే మరి ట్యాక్స్ కట్టారు కదా, ఎక్కువ అమ్మాలి. ఆ ట్యాక్స్ డబ్బులు తగ్గించి మనకు వస్తుంది. కాబట్టి ఈ కారు మనకి మంచి ప్రైస్ వస్తుంది. ఇండియాలోనే ఎవరు ఇవ్వలేనటువంటి మంచి ప్రైసులు సార్. అంటే నేనేం గొప్పగాని చెప్పట్లేదు సార్, ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. దయచేసి తప్పు అయితే క్షమించండి. 2015 సార్. ఫస్ట్ ఓనర్, పెట్రోల్, విఎక్స్, సన్ రూఫ్, క్రూజ్ కంట్రోల్, ఫాగ్ లైట్స్, అలాయ్ వీల్స్, ఫ్రంట్ 2 సీల్ టైర్స్, బ్యాక్ 2 50%, బంపర్ టు బంపర్ ఒరిజినల్ సార్. ఇప్పటి వరకు పెయింట్ పడలేదు కారుకి. ఇది సార్ ఒరిజినల్ అంటే. టచ్అప్ అయినా కూడా ఒరిజినలే అంటాం సార్. ఎందుకంటే టచ్అప్ అయినంత మాత్రాన కారు పాడైపోయినట్టు కాదు కదా. కానీ ఇప్పటి వరకు టచ్అప్ అవ్వలేదు. మీకు చాలా నీట్గా ఉంది సార్ కారు. చిన్న ఏదో 1-2 డెంటలు చూశాను. కారు అంతా మీకు చూపిస్తాను. ఒరిజినల్ సార్. లో రీడింగ్, సన్ రూఫ్ కారు. ఓకే సార్. మీకు గోల్డెన్ బ్రౌన్ కలర్, ఈ హోండా సిటీలో ఫేమస్ కలర్ ఇది. మంచి క్వాలిటీ ఉంది సార్. ఎక్కడ కూడా
ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. మెకానికల్, సస్పెన్స్, గేర్ బాక్స్, క్లచ్ కానీ స్టీరింగ్ నాయిస్ కానీ అసలు ఏం లేదు సార్. చాలా పర్ఫెక్ట్గా ఉంది. కారు క్వాలిటీ ఉంది. దీని ప్రైస్ ఇప్పుడే చెప్పేస్తున్నాను, 3,95,000. ఈ ప్రైస్కి మీకు ఎక్కడ కారు దొరకదు సార్. 2015 హోండా సిటీ అప్పట్లో మీకు 14 లక్షల కారు సార్. అప్పట్లో 14 లక్షలు. ఈ కారు ఇప్పుడు 18 నుంచి 19 లక్షల కారు సార్. అప్పుడు రేటు మనం కంపేర్ చేయకూడదు సార్. ఓన్లీ ఇన్వాయిస్ ట్యాక్స్ కట్టడానికే కంపేర్ చేసుకోవాలి తప్ప ఇప్పుడు కొత్త కారు 18 లక్షలు పెట్టి మనం కొనుక్కోలేము. కాబట్టి 4 లక్షల లోపు కారు కావాలి. కాబట్టి ఈ కారు సూపర్ కారు సార్. ఓకే సార్. దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా 1,50,000 రావచ్చు. అలా అంటాను సార్. ఒక్కొక్కసారి 1,20,000, 1,30,000 కూడా వస్తుంది. 1,50,000 మీరు ఫిక్స్ అయ్యి కారు తీసుకోండి. కారు క్వాలిటీ కారు, హ్యాపీ ప్రీమియం సెడాన్ సార్. హోండా అంటే ఒక రిలయబుల్ ఇంజన్, ఒక నమ్మకమైంది. కళ్ళు మూసుకుని అంటే నిదట్లో కూడా లేచి ఎంత దూరమైనా సరే పెట్రోల్ వేయించుకుని వెళ్ళిపోయే కార్లు సార్ ఇవి. మెయింటెనెన్స్ ఏమి ఉండదు. షోరూమ్కి వెళ్తే ఆ ఇంజిన్ ఆయిల్స్, ఆ ఫిల్టర్స్ వాటిని కరెక్ట్గా వేయించుకుని, బ్రేక్ ప్యాడ్స్, టైర్లు చూసుకుంటే చాలు. ఎంత దూరం అయినా సరే మెకానికల్గా మీరు డౌట్ పడకుండా మీరు వెళ్ళిపోయే అర్జెంట్ పని మీద కూడా టైంకి రీచ్ అయ్యే కార్లు సార్ ఇవి. ఓకే, కార్ అంతా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. కార్ అయితే మంచి క్వాలిటీ ఉంది. ఫ్రంట్ రెండు కూడా 90% టైర్లు ఉన్నాయి సార్. బాగున్నాయి. ఎలాయ్ వీల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి సార్. అల్యూమినియం ఎలాయ్ వీల్స్, గోల్డెన్ బ్రౌన్ సార్. హైలీ పెద్ద అయినా సియట్ టైర్లు సార్. 90% టైర్లు ఉన్నాయి. ఓఆర్ఎం ఎలక్ట్రికల్, క్రూజ్ కంట్రోల్స్. మీకు దీనికి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ డిస్ప్లే పనిచేయట్లేదు, మారుస్తారు సార్. ఆండ్రాయిడ్ స్క్రీన్ వేసి ఇస్తారు బహుశా మ్యాక్సిమం. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. కీలెస్ ఎంట్రీ సార్. వెనకాల సీటు చిన్న సిరిగింది. అక్కడ చిన్నది ఏదైనా సేమ్ క్లాత్ వేపిచ్చేస్తా అన్నారు. ఎందుకంటే ఒరిజినల్ చాలా కాస్ట్లీ సీట్ కవర్స్ సార్. ఇవి చాలా కాస్ట్లీ. 20,000 రూపాయలు పైన అవుతాయి సార్ ఇలాంటివి వేయాలంటే. ఒరిజినల్ అలా చాలా బాగుంది సార్. డాష్ బోర్డ్ బాగుంది. క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఓఆర్ఎం ఉంటుంది. 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, గ్లాస్ లాకింగ్, క్రోమ్ హ్యాండిల్స్, ట్వీటర్స్. డోర్ ప్యాడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. క్వాలిటీ కారుకి డబ్బులు పెట్టాలి సార్. కొన్ని కార్లు మిస్ చేసుకుని తర్వాత అమ్మిన తర్వాత సార్ నేను తీసుకుందాం అనుకుని ఎంతో మంది బాధపడే వాళ్ళు ఉన్నారు సార్. 100% ఒరిజినల్ పిల్లర్స్ సార్. అన్ని చెక్ చేశాను, చాలా బాగుంది. అన్ని కూడా ఒరిజినల్ సార్. ఇంచ్ టు ఇంచ్ మీకు చూపిస్తున్నాను సార్. సన్ రూఫ్. ఈ ఏరియాలో కార్లన్నీ కూడా ఇక్కడికే తెచ్చి నేను తీస్తుంటాను. ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండదు, సౌండ్ గట్ట. గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ గ్లాసులు ఇవి. బ్యాక్ గ్లాసు, పిల్లర్ గ్లాస్ అన్ని ఒరిజినల్. క్రోమ్ హ్యాండిల్స్. పిల్లోస్ ఇస్తారో ఎవరో తెలియదు సార్. ఇదిగోండి ఇక్కడ ఈ పిల్లలు కుదురుగా ఉంటారు కదా సార్, అక్కడ డ్యామేజ్ అయింది. అక్కడ ఆ పీస్ అలాగా చేయించేస్తా అన్నారు. రియర్ డ్యూయల్ వెంట్. ఎక్కడ రస్టింగ్ కానీ ఏం లేదు సార్. సీట్లు అయితే చాలా కాస్ట్లీ కంపెనీ సీట్లు సార్. ఇవి చాలా హైలీ కుషన్ ఉంటుంది దీనికి, సియాజ్కి. కూర్చుంటే ఎంత దూరమైనా అలిసిపోకుండా వెళ్ళొచ్చు. మంచి స్పేసీగా ఉంటుంది. బ్యాక్ టైర్లు 50% ఉన్నాయి సార్. జోకర్స్ అన్ని బాగున్నాయి. బ్యాక్ డీఫాగర్, విఎక్స్, ఐవిటెక్ సార్. ఇక్కడ చిన్న డెంట్ ఉంది. ఇది ఏం చేయకుండా అలా ఉంచితేనే బాగుంటుంది. చిన్నది సార్, చాలా చిన్న డెంట్. చాలా చిన్న డెంట్ ఉంది అంతే. ఒరిజినల్ పెయింట్ సార్. ఇవన్నీ కూడా వెనకాల చూడండి, చూసారా? ఇవన్నీ చేయిద్దాం, కావాలంటే చేయిద్దాం సార్. ఇవి ఏంటంటే సిగ్నల్స్ దగ్గరకు వచ్చి ఇలా టచ్ అయిన చిన్న చిన్న చుక్కలు. 100% ఒరిజినల్ పెయింట్ సార్. 100% ఒరిజినల్ పెయింట్. బంపర్ టు బంపర్. ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా టచ్ అప్ అవ్వలేదు.
చేయించిన తర్వాత సార్ 4 రోజుల్లో చేయిస్తాము, అప్పుడు వీడియో తీయండి అన్నారు. నా సబ్స్క్రైబర్లకు తెలుసు సార్, చేసిన కార్లు చేశారని చెప్తాను. ఒరిజినల్ సార్, స్క్రాచెస్ ఉన్నాయి చూసారా, చాలా అంటే చాలా బాగుంది సార్, ఒరిజినల్ 100%. రిమోట్ డిక్కీ రిమోట్లోనే ఉంటుంది సార్. ఒరిజినల్ పేస్టింగ్ తోటి అలాగా ఉంది. ఇదిగోండి చిన్నది పైన చూపించాను కదా, ఇలాంటి కార్లు తీసుకోవాలి సార్. తీసుకుంటే మీరు నన్ను మర్చిపోతారు. మర్చిపోవడం అంటే కారు బాగుంటే నన్ను మర్చిపోతారు కదా. చాలా బాగుంది సార్ కారు. స్టెప్ని కూడా మీకు 50% అబవ్ ఉంది సార్. బూట్ స్పేస్ చాలా పెద్దది ఉంటుంది. అండర్ బాడీ చూడండి. వర్షం సార్, ఇక్కడ ఫుల్గా వర్షం. ఆ పైన అలా తుడిపించాను డ్రైవర్ తోటి. ఏకదమ్ నెంబర్ 1 సార్, షోరూమ్ పీస్ క్వాలిటీ. కలర్ మంచి కలర్ సార్, ఇది గోల్డెన్ బ్రౌన్. హోండా సిటీలో చాలా ఫేమస్. బ్యాక్ 2 టైర్లు 50% ఉన్నాయి సార్. ఇదైతే 40% ఉంది టైరు. అలాయ్ వీల్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు. అవును సార్. ఇక్కడే సార్ సిరిగింది. ఇక్కడ ఈ పీస్ ఒకటి ఏదో చేపిస్తానని చెప్పారు. నేను అదేమీ చేయను అన్నారు, కానీ నేను చెప్పాను ఏం చేయకపోతే బాగోలేదు సార్ అసలు అంటే, సరే చేపిస్తాను, సీట్ కావాలి దగ్గర పంపించన్నారు. మ్యాక్సిమం నా వంతు ఎక్కడి వరకు చేయించాలో, ఎంత బార్గెన్ చేయాలో నేను అన్ని మీ తరపున చేస్తాను సార్. ఎందుకంటే ఓనర్స్ నాకు ఏమి బంధువులు కాదు, నాకు స్నేహితులు కాదు. వాళ్ళు ఎవరో నేను ఎవరో. ఒకసారి కారు అమ్మేస్తే వాళ్ళతో మనకు సంబంధం ఉండదు. కాబట్టి గ్లాసులు లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ సార్, గ్లాస్ ఒరిజినల్. ఇది కూడా ఒరిజినల్ గ్లాస్ సార్. గ్లాసులు ఎక్కడ కూడా ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్. విన్ నెంబర్, ఇంజిన్ నెంబర్ చూసుకోండి. బ్రాకెట్స్ ఒరిజినల్ సార్. చూపించాను కదా సార్, సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్. దీనికి ఆండ్రాయిడ్ వేస్తారు సార్, ఆండ్రాయిడ్ వేసేస్తారు. క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి, పుష్ స్టార్ట్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ కూడా 80% పైన ఉంది సార్, ఇంకా ఇలాగే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. స్పేస్ సర్కిల్ అని పెద్ద క్లబ్ సార్, ఇక్కడ క్లబ్లో సార్ మెంబర్ అయినా. బాగుంది సార్ కారు. ఇక్కడ స్క్రాచ్ ఉంది సార్, ఇదేమి రబ్బింగ్లో పోవచ్చు. ఒరిజినల్గా చూపిస్తున్నాను సార్ కారు. టచ్అప్ అయిన తర్వాత వీడియో తీస్తాను సార్. టచ్అప్ అయిందా, పెయింట్ అయిందా అంటే నేను ఏం చెప్తాను సార్. పెయింట్ అవ్వని కార్లు ఇండియా మొత్తం మీద దొరకవు సార్. పెయింట్ అవ్వని కార్లు, అవ్వకుండా ఉన్న కార్లు ఇప్పుడు ఇలా పట్టుకెళ్తే మీరు బాగోదు కదా సార్. ఇలా పట్టుకెళ్తే సార్ గీతలు ఉన్నాయంటారు, అందుకే టచ్అప్ చేపిస్తాం. పుష్ స్టార్ట్ సార్, క్లచ్ బాగుంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. 46,900 ఒరిజినల్ రీడింగ్ సార్. 46,000. చిల్ ఏసీ అయితే చిల్డ్గా ఉంది. సన్ రూఫ్ వర్కింగ్. లైట్స్ అన్ని పనిచేస్తున్నాయి. క్రూజ్ కంట్రోల్స్ సార్, స్టీరింగ్ కంట్రోల్స్, ఫోన్ మాట్లాడుకోవచ్చు. టచ్ ప్యానల్ ఏసీ. గేర్ షిఫ్ట్ చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది సార్. చాలా చాలా టైట్గా ఉంది సార్ కారు. 40,000 50,000 తిరిగిన కార్లు ఇంకేం చూస్తాం సార్. సస్పెన్స్ ఒకటే చెక్ చేసుకోవడం ఎలా ఉందని, అది కూడా చాలా బాగుంది సార్. సూపర్ సార్, కార్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీకు ఏం నచ్చితే చూడండి సార్. బానెట్ కోల్ చాలా బాగుంది సార్ కార్ అయితే. సన్ రూఫ్. వెనకాల కూర్చున్నాను సార్. సీలింగ్ కూడా బాగుంది సార్. ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది సార్. బానెట్ ఒరిజినల్ సార్, పేస్టింగ్ తోటి. కంపెనీ నుంచి వచ్చినటువంటి బానెట్, ఎక్కడ కూడా ఎటువంటి యాక్సిడెంట్ వెహికల్ కాదు. పేస్టింగ్తో, ఒరిజినల్ పంచింగ్తో అలాగ ఉంది.
లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పేస్టింగ్ చూడండి సార్, ఒరిజినల్ పట్టి అంతా ఒరిజినల్ సార్. రైట్ సైడ్ యాప్రాన్ చూడండి, ఒరిజినల్, ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. ఇంజిన్ బెడ్ ఎక్కడ కూడా కొద్ది కూడా చెక్కు చెదరట్లేదు, వైబ్రేషన్ లేదు. ఏబిఎస్, ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది సార్. హోండా ఐవిటెక్ క్వాలిటీ ఉంది. బ్యాటరీ కండిషన్ కూడా బాగుంది సార్. ఇక్కడ ఇక్కడ చిన్న డెంట్ సార్, చిన్నది సార్, చూస్తే అవి ఏమి చేయకూడదు సార్, ఎందుకంటే ఒరిజినల్ టచ్ బంపర్ వెనకాల టచ్అప్ చేపిద్దాం. మొత్తం అంతా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది, ఇంకేం చేసే పని లేదు సార్. కారు చక్కగా తీసుకోవచ్చు, ఏమీ చేయించకుండా ఒరిజినల్గా ఉంటుంది. కారు క్వాలిటీ ఉంది. 2015 సార్, డిసెంబర్ రిజిస్ట్రేషన్ 7వ తారీఖుని. ఒక్క 25 రోజులు ఆగితే 2017 ఆర్సీ మీద 16 అని వస్తుంది. కానీ సార్ మరి చేయించుకున్నారు, వాళ్ళ ఇష్టం. 2015 46,000 ఒరిజినల్ రీడింగు. ఫ్రంట్ టైర్లు ఏమో 90%, బ్యాక్ టైర్లు ఏమో 40-50%. ఆల్ గ్లాసులు ఒరిజినల్, బంపర్ టు బంపర్ ఒరిజినల్, పెయింట్ పర్లేదు. దీని ప్రైస్ 3,95,000 ఫైనల్ ప్రైస్ సార్. 3,95,000 ఫైనల్ ప్రైస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. 4, 5:30, 5, 6 లోపల అయిపోతుంది సార్ కార్. ఇది బ్రహ్మాండం, ఎక్స్ట్రాడినరీ సార్. మీకు 5,75, 80కి మీకు మొత్తం రిజిస్ట్రేషన్ తోటి అయిపోతాయి. కానీ ఆ రేటుకి కారు అయితే సూపర్ సార్. ఎందుకంటే అప్పట్లో 14 లక్షలు, ఇప్పుడు 18 లక్షల కారు. ప్రీమియం కారు, ఫుల్ టైట్ కారు. కొంటే మీకు ₹1 పెట్టుబడి లేని కారు సార్. చాలా అంటే చాలా నీట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సార్. మీ సపోర్ట్ చాలా అవసరం. తర్వాత సార్ ఏదో కమ్యూనిటీ అని చెప్పి ఎవరో చెప్పారు, కమ్యూనిటీలో ఒక్క నిమిషం సార్, కొద్దిగా మీరు ఏమైనా ఓపిక ఉంటే ఇప్పటివరకు ఇంటే కొద్దిగా నాకు హెల్ప్ చేయండి. కమ్యూనిటీ అని చెప్పి వాట్సాప్లో ఏదో చేశాను, నాకు ఏమీ తెలియట్లేదు. చాలామంది జాయిన్ అవుతున్నారు, చాలామంది లెఫ్ట్ అవుతున్నారు, నాకు దాని గురించి తెలీదు. మీకు ఎవరికైనా దాని గురించి ఫుల్ అవగాహన ఉంటే ఎలా చేయాలో కొద్దిగా నాకు చెప్పండి, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు. అసలు దాని గురించి నాకు జీరో నాలెడ్జ్ సార్, అసలు ఏమీ తెలీదు. కమ్యూనిటీ ఎందుకంటే అన్నారు సార్, ఒక మేడం గారు ఫోన్ చేసి చెప్పారు, సార్ లేడీస్ ఉంటున్నారు కదా, మీ దాంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు, రాంగ్ మెసేజ్ వస్తున్నాయి నాకు, మీరు కమ్యూనిటీ పెట్టారంటే ఎవరి నెంబర్లు కూడా కనిపించవు, కాబట్టి మీరు కమ్యూనిటీలో పెట్టండి వాట్సాప్ అని చెప్పంటే నేను ఏదో కమ్యూనిటీ నొక్కి చేశాను, కానీ నాకేం తెలియట్లేదు సార్. దాని గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు ఈజీగా నాకు అర్థమయ్యేటట్లు నా కోసం కొద్దిగా హెల్ప్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, అందరికీ నమస్తే సార్.